వెల్కమ్ విరాట్ సార్ వెల్కమ్ విరాట్ సార్ భూమి నా మీద ఇంత కసి పెంచుకున్నావా? ఒక నిండు పానాన్ని తీసిన మేలాడోర్ దగ్గర మా చదువుకో మాస్టారు సాత్యం చెప్పినందుకు మా భూమినే ఈసం పెట్టి సంపాలని చూసినారు మీరు. మీలాంటి వాళ్ళ దగ్గర మా పాఠాలు నేర్చుకోము. ఓ హంతకుడు మా కాలేజీలో అడుగు పెట్టడానికి వీల్లేదు. భూమి, ఇన్నాళ్ళు నువ్వు చాలా తెలివైన దానివి అనుకున్నాను. మంచి చెడు తెలుసుకునే జ్ఞానం ఉంది అనుకున్నాను. నేనేంటో తెలిసి కూడా మూర్ఖంగా మారిపోయావు. ఎందుకింత కఠినంగా మాట్లాడుతున్నావు? నాను కళ్ళారా సోసిన నిజాన్నే కోర్టులో చెప్పాను. ఒక ఏళ మీరు కోర్టు నుంచి నిర్దోషిగా బయటకొచ్చినా సరే నా దృష్టిలో మాత్రం నేరస్తులే, హంతకులే, రాక్షసులే. ఓకే, నీ అభిప్రాయం నీది. నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలియజేసే హక్కు తప్ప ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ లెక్చర్ని కాలేజీకి రావద్దనే హక్కు నీకు లేదు. అది చట్ట ప్రకారం కూడా నేరమే. కోర్టే నన్ను యథావిధిగా విధులకు హాజరు కమ్మని చెప్పింది. నన్ను లెక్చరర్గా కొనసాగించాలా వద్దా అనేది యాజమాన్యం తెలుసుకుంటుంది. నన్ను అడ్డుకునే హక్కు మీకు లేదు. మా వెళ్ళనివ్వ. విరాట్ సార్ వెల్కమ్ విరాట్ సార్ వెల్కమ్ విరాట్ సార్ విరాట్ సార్ విరాట్ సార్ సార్ మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారో మేము చూస్తాం. మీరు రండి సార్. మమ్మల్ని దాటుకొని ఎలా వెళ్తారో మాము చూద్దాం. ఏంటి మీరు చూసేది? నదిక ఆగు. నదిక ఆగు. రాగండి ప్లీజ్. నదిక స్టాప్ ఇట్. ఏంటి న్యూసెన్స్? చూడండి సార్, విరాట్ సార్ని కాలేజ్కి రానివ్వకుండా భూమి ఒక బ్యాచ్ నేసుకుని గొడవ చేస్తుంది. భూమి, మీరెవరు లెక్చరర్ రావద్దని చెప్పడానికి? అది మేనేజ్మెంట్ చూసుకుంటుంది. ఇట్లాంటి హంతకుడి దగ్గర మా చదువుకోం సార్. ఆయన హంతకుడో కాదో కోర్టు నిర్ణయిస్తుంది. కాలేజీ స్టూడెంట్స్ కాదు తేల్చేది. మర్యాదగా అడ్డు తప్పుకోండి. ఇక్కడ అల్లరి చేశారంటే నీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ కాలేజీ నుండి సస్పెండ్ చేసి పారేస్తాను. గొడవ ఆపి క్లాస్ రూమ్కి వెళ్ళండి. మీరు రండి సార్. ఇప్పుడేం చేస్తావే? Three plus 3 H3C yes CH2 square HC NH3 COO methyl 9 methanine comes to methyl and the methyl 9 and synthesis. Okay, today's class is over. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ లేచి నిలబడి చెప్పక్కర్లేదు. ఇది గుడ్ మార్నింగ్ కాదు కొండమ్మా. ఈ క్లాస్ కి గుడ్ బై అని చెప్పు. రండి. ఎక్కడికి? బయటికి. ఎందుకు? మాకు పాఠాలు చెప్పే అర్హత మీకు లేదు. కానీ నా పాఠం వినాల్సిన అవసరం మీకుంది. మా పాఠాలు మేమే చదువుకుంటాం. గురువు లేని విద్యలో సారం ఉండదు. గురువు అనే పదానికి ఇలువ లేకుండా చేసినారు కదా మీరు. వెళ్తే వెళ్ళండి. వెళ్లే ముందు ఓ సామెత చెప్తాను, వినేసి మరీ వెళ్ళండి. ఇంట్లో ఎలక దూరిందని ఇంటికే నిప్పెట్టుకున్నాడంట వెనకటికెవడో. భూమి లాంటి బ్రెయిన్లెస్ ఫెలో.
సామెత చాలా బాగుంది. ఎలక మాస్టర్ పదండి. యువరాజా, అంతటికి కారణం ఈ భటుడు. దీనంతటికి కారణం ఈ భటుడు. నీలాంటి నమ్మక ద్రోహికి ఇదే సరైన శిక్ష. ఒక్క క్లూ దొరికితే చాలు. సుబ్బు చావడానికి కారణమైన వాళ్ళని, నేను అరెస్ట్ అవ్వడానికి కారణమైన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ఏం విరాట్ బాబు, ఏవైనా సాక్ష్యాలు దొరికితే మాయం చేద్దామని చూస్తున్నారా? మీకేమి దొరకవు విరాట్ బాబు. దొరకాల్సిన పిస్తోలు ఆనాడే పోలీసులకు దొరికిపోనాది. ఇంకిడే ఉంటాయి. భూమి, దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మా ప్రయత్నాలు మేము చేసుకుంటున్నాం. ఇదంతా నీకు అనవసరం. వెళ్ళు. పాపం, బాగా నీరసపడిపోయినట్టున్నారు. సుబ్బుని చంపాలనుకున్నారు, చంపేసినారు. కోర్టులో సాక్ష్యం చెప్పినందుకు నాకు ఈసం పెట్టి చంపాలనుకున్నారు. కానీ కాకినాడ సముద్రం చాలా మంచిది. మీలా కాదా, మునిగినా బతికించింది, ఈశాన్ని బయటికి పంపించింది. మీరైతే నిలువున ముంచెత్తారు కదా. ఈశాన్ని కూడా తీర్థమిచ్చినంత భక్తిగా పవిత్రంగా ఇస్తారు కదా. ఏంటి విరాట్, ఏమైంది? విరాట్ రిజిగ్నేషన్ లెటర్ మేడం. ఎందుకు విరాట్? నన్ను కాలేజీలో కొందరు హంతకుడుగా ముద్ర వేశారు. ఆ నింద భరించడం నా వల్ల కావడం లేదు. అందుకే. ఎవరు నీ మనసు గాయం చేసింది? మీరు నా పేరు చెప్పండి విరాట్ బాబు, పర్వాలేదు. నువ్వే ఈ రాజ్యాన్ని ఏలుకో. విరాట్!